యాపిల్ రిలీజ్ చేసింది ఐఫోన్స్ కోసం iOS 26.4. ఇప్పటి వరకు వచ్చిన వాటిలలో పెద్ద అప్డేట్ అని చెప్పొచ్చు. ఆ ఐఫోన్ 16 Pro Max వచ్చేసి 2.95 GB అయితే వచ్చింది. ఈ ఫోన్స్ కి అయితే డిఫరెంట్ సైజ్ అయితే రావచ్చు. ఇది పెద్ద అప్డేట్, చాలా ఫీచర్స్ తోటి వచ్చింది. అదేంటో చెప్తాను. ఫస్ట్ వీడియో సేవ్ చేసుకోండి. ఈ అప్డేట్ వచ్చేసి ఐఫోన్ 11 నుంచి వెళ్ళి 17 Pro Max వరకు అయితే అన్నిటికైతే వచ్చింది. కొత్త ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాపిల్ మ్యూజిక్ లోకి వెళ్తే న్యూ ప్లేలిస్ట్ చేయడానికి కొత్తగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఏదైనా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. న్యూ మ్యూజిక్ విడ్జెట్ కనబడుతుంది అక్కడ. షజామ్ వచ్చేసి ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా వర్క్ అవుతుంది. కొత్త ఎమోజీస్ 8 వచ్చాయి కొత్తగా. ఇంతకుముందు ఐఫోన్ వాల్ పేపర్స్ లో అన్ని డౌన్లోడెడ్ ఉంటాయి, బట్ ఇప్పుడు అలా కాదు. మీరు ఇప్పుడు వాల్ పేపర్ లోకి వెళ్ళి మీకు ఏ కావాలో అదే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ లోకి వెళ్ళండి, టెక్స్టైజ్ లోకి వెళ్ళండి, రిడ్యూస్ బ్రైట్ ఎఫెక్ట్స్ అని చెప్పి కొత్తగా వచ్చింది ఆప్షన్ అనేది. ఇది ఏం చేస్తుంది అంటే డిస్ప్లే ఏవైతే బ్రైట్ గా వస్తాయో దాన్ని తక్కువ చేసి చూపెడుతుంది అనమాట. అప్పుడు కళ్ళకి అనేది కరెక్ట్ కనబడుతుంది అనమాట. అండ్ కొంచెం యూఐ అనేది కొంచెం ఫాస్ట్ గా అయింది. యాప్స్ కొంచెం చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ బ్యాటరీ కూడా నేను 1 డే నుంచి యూజ్ చేశాను, పర్లేదు బానే ఉంది. ఫుల్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. ఐఫోన్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కంటెంట్ వస్తే ఫాలో అవ్వండి.